అందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను కాసులతోటి బ్యాంగిల్ అయితే తయారు చేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇది మట్టి గాజు మీదనే నేను కాసులతోటైతే నేను తయారు చేశాను అనమాట. దీనికి కావాల్సిన మెటీరియల్ అండి మట్టి గాజులు అనమాట. మట్టి గాజులు మట్టి గాజులు సరిపోతాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి రౌండ్ కుందన్స్ అనమాట. రౌండ్ కుందన్స్ అది కూడా మనకు వచ్చేసి చూడండి పగడాలు లాంటి రౌండ్ కుందన్స్ అనమాట. ఇది వచ్చేసి మ్యాట్ కుందన్స్ అండి. మ్యాట్ అనమాట, షైనింగ్ కాదు, మ్యాట్ అనమాట. పగడాల మ్యాట్ కుందన్స్ అనమాట. ఇవి చిన్నవి. ఇవి వచ్చేసి లక్ష్మీ కాసులు అనమాట. చూడండి, ఇవి లక్ష్మీ కాసులు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నానండి. చాలా చిన్న కాసులు అనమాట. ఇలా 1 by 1 అయితే వాటిని చక్కగా మనం అంటించేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డ్ థ్రెడ్ అనమాట. ఎందుకు అంటే మనకి కాసులు గోల్డ్ కలర్లో ఉంటే దీని కింద కూడా గోల్డ్ ఉంటేనే బాగుంటుంది. లోపల బ్యాంగిల్ ఏ కలర్ అయినా పర్వాలేదు, కానీ గోల్డే ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను గోల్డ్ కలర్ అయితే తీసుకొని తయారు చేసిన తర్వాత అయితే నాకు చాలా బాగా అనిపించింది. అందుకనే నేను మీకు ఇది వీడియో చేస్తూ చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. మనమైతే ఇప్పుడు ఈ 3 బ్యాంగిల్స్ కలిపి ఒక బ్యాంగిల్ లాగైతే అంటించేసుకోవాలి. 3 బ్యాంగిల్స్ అంటించేసుకోవాలన్నమాట. మనం గ్లూ తీసుకుందాము. గ్లూని ఇలా అప్లై చేసుకోండి. బాగానే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి లోపల గ్యాప్ అనేది ఉండకోకుండా గ్లూ తోటి మంచిగా స్టిక్ అయిపోవాలన్నమాట. మనం ఇలా అంటించుకున్నప్పుడు మనకి మంచిగా ఎక్కడ గ్యాప్ లేకోకుండా, మీరు రౌండ్గా అనుకుంటే ఇలా గ్యాప్ లేకోకుండా అంటించేసుకోవాలి. అలా 3 బ్యాంగిల్స్ అయితే మనము అంటించేసుకోవాలి. కాబట్టి మనము ఈ 3 బ్యాంగిల్స్ అయితే మనం అంటించుకున్న 3 బ్యాంగిల్స్ అయితే మనకి కాసు కరెక్ట్గా దీని మీద వచ్చేస్తుంది. పక్కన మనకి కొంచెం కుందన్ పెట్టడానికి అయితే ప్లేస్ ఉంటుందన్నమాట. అందుకని 3 బ్యాంగిల్స్ తీసుకున్నాను. సైడ్కి అయితే 2 బ్యాంగిల్సే అంటించుకోవాలి. ఇది మధ్యలో ఉండే గాజు కాబట్టి నేనైతే 3 బ్యాంగిల్స్ అంటించేసుకుంటున్నాను. ఇలా ఇది కొంచెం గట్టిపడగానే మనం ఇప్పుడు థ్రెడ్ తీసుకుందాము. బ్యాంగిల్స్ చుట్టూ థ్రెడ్ చుట్టుకోవాలి కదా, నేను ఒక వీడియోలో చూపించానండి. చూడండి, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇట్లా మనం ఎంత థ్రెడ్ అయితే నేనైతే వచ్చేసి 30 లైన్లు అయితే తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే 20 తీసుకోవచ్చు, లేదంటే 25 తీసుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు 30 అయినా తీసుకోవచ్చు. 30 ఎందుకు తీసుకుంటున్నానంటే నేను కొంచెం మందంగా మంచిగా బ్యాంగిల్కి చక్కగా మనకి ఒత్తుగా ఉండటం కోసం తీసుకుంటున్నాను అనమాట. మనం తీసుకునే 30 కంటే ఎక్కువైతే వద్దండి, బ్యాంగిల్ మంచిగా ఒత్తుగా వస్తుందన్నమాట. నేనైతే 30 లైన్లు తీసుకుంటున్నాను. చూడండి, ఇట్లా నేనైతే 30 లైన్లు తీసుకున్నాను అనమాట. మన ఇష్టం అండి, మనం 20, 25, 30 మనం ఎన్నైనా తీసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. చూడండి, దీన్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మనకి ఇంత నీట్గా అయితే వస్తుందన్నమాట. చూడండి, ఇంత నీట్గా అయితే వస్తుందన్నమాట. ఎడ్జెస్ వచ్చేసి మనము దీనికి ఇప్పుడు గ్లూ అప్లై చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ తీసుకుందాము. ఇప్పుడు మనం బ్యాంగిల్ని అంటించుకున్నాం కదా, దీనికి కూడా గ్లూ అప్లై చేసుకుందాము. మీ ఇష్టం అండి, మీరు ఎక్కడైనా కింద గ్లూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం అయితే లేదు. చూడండి, ఇప్పుడు దీన్ని మనమైతే చక్కగా చుట్టేసుకుందాం. బ్యాంగిల్ చుట్టూ రావాలన్నమాట. చూడండి, మనకి కొంచెం చుడుతూ ఉంటే అది ఆరకోకుండా అయితే గ్లూ అయితే అంటుకుపోతూ. చూడండి, మనం ఇలా అంటూ చుట్టుకోవాలన్నమాట. నీట్గా రావాలి. చూడండి, మీరు ఎప్పుడైనా క్రాస్గా చుట్టుకోవాలి. క్రాస్గా అయినా చుట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ మాదిరిగా అయితే చుట్టుకోవాలి. ఒకదానికి ఒకటి గ్యాప్ లేకోకుండా నీట్గా వచ్చేలా చుట్టుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ బ్యాంగిల్ ఎక్కడ కనిపించకూడదు. లోపల వైపు ముందు వైపు కూడా బ్యాంగిల్ కనిపించుకోకుండా నీట్గా అయితే చుట్టుకోవాలి. మనము వచ్చేసి ఎక్కడ కూడా కొంచెము తిక్కిరి బిక్కిరిగా వస్తుంటాయి అన్నమాట, కొంతమంది చేస్తుంటే. అలా రాకోకుండా నీట్గా అయితే చుట్టేసుకోవాలి మనం. చాలా వరకు అయితేనండి నీట్గానే వస్తుంది. ఇది మనము నీట్గానే చుట్టుకోవాలన్నమాట. మీకు చూపిస్తున్నాను చూడండి, మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో. ఇలా నీట్గా చుట్టుకోవాలి. ఎవరికైనా చేయటం వస్తుందండి. చేయటం అయితే అందరికీ వస్తుందన్నమాట. ఎవరైనా చేయొచ్చు. చూడండి, కింద కూడా ఇలా వస్తుందన్నమాట, నీట్గా వస్తుంది. ఇది లోపల వైపు అనమాట. ఇదేమో వచ్చేసి మనకి బయట వైపు. చూడండి, నీట్గా ఉంటుంది.
ఇలా ఒకదాని పక్కన ఒకటి ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం కూడా మనం చుట్టేసుకోవాలి. గ్యాప్ ఎక్కడా కూడా బ్యాంగిల్ కనిపించొద్దు. నేను ఇప్పుడు రెడ్ కలర్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను, గాజు అనమాట. ఇది కింద పడితే పగులుతుందండి. కాబట్టి మీరు జాగ్రత్తగా అయితే వీటి మీద చేసుకున్నప్పుడు వీటిని మనం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. మనం మట్టిగా కొంచెం మనం ఎండిపోయిన తర్వాత అయితే ఇది అంటించింది కూడా కనిపించదు అనమాట. అంత నీట్గా ఉంటుంది ఎక్కడ కూడా. ఇంకా ప్రతి బ్యాంగిల్స్లో కూడా నేను థ్రెడ్ చూపిస్తూ మీకు చేయాలి అంటే లేట్ అయిపోతుంది అనమాట. వీడియోస్ చాలా లెంతీ అయిపోతుందండి. అందుకని ఇక్కడ నుంచి ఇప్పుడు మనము గ్లూ అప్లై చేసుకుందాము. మనం బాగానే గ్లూ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఎక్కువగానే పెట్టుకోండి. మనకి కాసు మీద కాసు రావాలన్నమాట. మనకి అటు ఇటు కోన్స్ అటు ఇటు అయితే కుందన్స్ రావాలి కదా, అందుకనే సెంటర్లో పెట్టుకోవాలన్నమాట. మనము కాసుని వచ్చేసి సెంటర్లో పెట్టేసుకోవాలి. మీకు కాసు మీద కాసు పెట్టాలండి. చూడండి, కాసు మీద కాసు. మీకు కొంచెం ఆరిపోయిందంటే ఇది మంచిగా గట్టిగా అయిపోతుందండి, స్టిక్ అయిపోతుంది. మనకి మొత్తం తయారు చేసిన తర్వాత గమ్ము కూడా చక్కగా ఎండిపోయిన తర్వాత అనమాట చూడటానికి ఎలా ఉంటుందంటే రియల్గా మనకి అసలు గోల్డ్ బ్యాంగిల్ ఉన్నట్లే ఉంటుందండి. మనం ఇప్పుడు థ్రెడ్తో చుట్టుకొని మనము రియల్ అంటే మట్టి గాజు మీద ఇలా చేసాము అన్నట్లయితే ఉండదు. మీకు వీడియోలో కూడా మీకు అలానే కనిపిస్తుంది. చూడండి, నేను చెప్పేదాకా కూడా నేను ఫస్ట్ మిమ్మల్ని నేను చెప్పకూడదని అనుకున్నాను, ఈ గాజును చూస్తే మీకు ఏమనిపిస్తుంది అని. అంటే అంత రియల్గా వేసుకుంటే కూడా మనం చాలామంది బాగుందండి ఇది థ్రెడ్ బ్యాంగిల్ అంటే నమ్మరండి. అంత నీట్గా అంత చక్కగా ఉంటుందన్నమాట. రియల్గా గోల్డ్ బ్యాంగిల్ ఉన్నట్లు ఉంటుందన్నమాట. అంటే మనం కింద యూజ్ చేసిన థ్రెడ్ కూడా గోల్డ్ థ్రెడ్ కావడం వల్ల మనకి బ్యాంగిల్ అయితే అలా ఉంటుందన్నమాట. మనము కొంచెం గ్లూ పెట్టుకునేటప్పుడే మరి కాస్త ఎక్కువగా పెట్టుకోండి. మనకి అది కొంచెం ఎండిపోయిన తర్వాత అయితే గ్లూ అనేది మనకి గట్టిగా స్టిక్ అయిపోతుంది కాబట్టి మనకి ఇంకా అసలు అది ఊడి రావడానికి కూడా మనకి అవకాశం ఉండదన్నమాట. అంత కొంచెము గట్టి పడిన తర్వాత గ్లూ ఎండిన తర్వాత మనం దాన్ని ఒకసారి మొత్తం అయితే నొక్కేసుకోవాలండి, గట్టిగా నొక్కాలన్నమాట. చూడండి, ఇలా 1 by 1 కాసు పక్కన కాసు అనమాట. కాసు మీద కాసు పెట్టుకుంటూ రావాలన్నమాట మనం. చూడండి, ఇట్లా పెట్టుకుంటూ రావాలి. ఇది పెట్టండి, ఇది పెట్టింది. చూడండి, మీకు పెట్టడానికి పెట్టిన దానికి మనకి లుక్ అర్థమవుతుందన్నమాట. కాసు మీద కాసు ఎక్కించుకోవాలి. అలా మొత్తము చుట్టూ అంతా కూడా పెట్టేసుకోవాలన్నమాట. కాసు మీద కాసు అంటించుకోవాలి. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూడండి, ఇలా కాసు మీద కాసు అయితే నేను అంటించేసుకున్నాను. ఒకసారి వీడియోలో మంచిగా చూపిస్తున్నాను. చూడండి, ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. ఇది ఆల్రెడీ ఇందాక నేను చేసి చూపించడానికి ముందు చేసిందనమాట. ఇది చేసిన తర్వాత చేస్తూ చూపించింది. దీనికి ఇప్పుడు మనము ఇలా వచ్చేసి రౌండ్ కుందన్స్ అనమాట. ఇవి మ్యాట్ కుందన్స్. అవి వచ్చేసి సేమ్ చూడటానికైతే అవి పగడాలు ఉన్నట్లే ఉంటాయి అన్నమాట. ఇవి రౌండ్ కుందన్స్ వచ్చేసి మ్యాట్ కుందన్స్, రౌండ్ ఆరెంజ్ కలర్. ఇవి పెట్టేస్తే పగడాలు ఉన్నట్లే ఉంటాయి. అవి కూడా పెడుతూ చూపిస్తాను. ఇదేమో పెట్టింది, ఇది పెట్టండి. చూడండి, ఇప్పుడు గ్లూ మనము అటు ఇటు అంటించుకుందాము.
చూడండి అటు ఇటు గ్లూ అంటించేసుకోవాలి. కొంచెం లైట్గా గట్టి పడే టైంలో మనము ఇలా అంటించుకోవాలి. మీరు ఫింగర్ తోటి అంటించుకున్నా పర్వాలేదు. చూడండి ఇలా మొత్తం అంటించేసుకోవాలి. ఇది గట్టి కూడా అయిపోయిందనమాట. నెక్స్ట్ మనము అంతకుముందు తయారు చేసుకున్న బ్యాంగిల్ అండి. చూడండి ఎంత నీట్గా ఎంత మంచిగా ఉన్నాయో. చూడండి వీటికి సైడ్ బ్యాంగిల్గా నేను ఈ బ్యాంగిల్ కూడా తయారు చేశాను. సేమ్ అలాగే ఆ మాదిరిగానే నేను గోల్డ్ థ్రెడ్ తీసుకొని ఇలా గోల్డ్ బాల్ చైన్ అన్న స్టోన్ చైన్ అయితే తీసుకున్నాను. చూడండి చూడండి ఇలానైతే తయారు చేశాను. ఇలా చేతికి వేసుకుంటే బాగుంటుంది. మట్టి గాజులతోటి కూడా మనం చేసుకోవచ్చు. మట్టి గాజులు కూడా వేసుకోవచ్చు మధ్యలో. మనం చూడండి మట్టి గాజులు ఇలా వేసుకొని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్నా కూడా అసలు చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుందన్నమాట. క్లాస్గా ఉంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. రియల్గా అది గోల్డ్ బ్యాంగిల్ ఉన్నట్లే ఉంటుంది. మన సైడ్ బ్యాంగిల్స్ కూడా ఇలా వేసుకుంటే బాగుంటుంది. మనం గోల్డ్ గాజులతోటి కూడా మనం సైడ్ బ్యాంగిల్స్ వేసేసుకొని వేసుకోవచ్చు. చూపిస్తాను అది కూడా. ఎప్పుడైనా అండి మనము గోల్డ్ బ్యాంగిల్ ఉంటుంది కదా, మన గోల్డ్ బ్యాంగిల్ ఉంటుంది కదా, దాని ఆది తీసుకోవాలన్నమాట. మన మట్టి గాజులు ఆ మాదిరిగా తీసుకుంటే, ఆ సైజు మాదిరిగానే తీసేసుకుంటే మనకైతే ఈజీగా మనకి గాజులు అయితే చక్కగా మనము ఏ వర్క్ చేసుకున్నా కానీ నీట్గా బాగుంటుందన్నమాట. చూడండి గోల్డ్ గాజులతోటి ప్యారప్ చేస్తే ఎలా ఉందో చూడండి. వీటికి మనం సైడ్ బ్యాంగిల్స్ వేసేసుకోవాలి. ఇలా కూడా వేసుకోవచ్చు. చూడండి నా గోల్డ్ బ్యాంగిల్స్కి దీనికి ఏమన్నా తేడా అయితే మీకుందా అంటే చూడండి ఎంత బాగుందో. మొత్తం సెట్ అంతా గోల్డ్ సెట్ లాగానే ఉందన్నమాట. ఇది గోల్డ్, ఇటు సైడ్ వచ్చేసి గోల్డ్ బ్యాంగిల్స్. ఇప్పుడు ఇవి మనం తయారు చేసిన కాసులు అనమాట. ఇది థ్రెడ్ కదా, అసలు థ్రెడ్ వర్క్ లాగుందా. అవి మధ్యలోనేమో మనము మ్యాట్ కుందన్స్ వేసాం కదా. చూడండి ఎంత క్లాసీ లుక్ ఉందో. మీకు లెంత్ ఎక్కువైనా కూడా పర్వాలేదు అని చూపించడం కోసం నా గోల్డ్ గాజులతో నేను ప్యారప్ చేసి చూపిస్తున్నాను. నేను వేసుకొని కూడా చూపిస్తానండి. నేను కొంచెం గాజులు సరిపడా గాజులు వేసుకుంటాను, మరీ టైట్ వేయను, అలా అని బాగా లూజ్ కూడా వేయను అనమాట. గాజులు వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నిదానంగా వేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో. నేను వేసుకొని కూడా చూపిస్తున్నాను మీకు. ఇలా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట. నేను అందుకనే సైడ్ మధ్యలో బ్యాంగిల్ అయితే ఇలా లావ్ బ్యాంగిల్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఇలా చేసుకున్నాను. మనం ఎప్పుడు ప్రతి ఒక్కదానికి ఇట్లా ప్యారప్ చేసుకోవచ్చు. ఇది మాత్రం అన్నిటికీ మ్యాచింగ్ అవుతుందన్నమాట. ఈ కాంబినేషన్ అనేది, గోల్డ్ కాంబినేషన్ అనేది అన్నిటికీ మ్యాచింగ్ అవుతుంది. చూడండి మీరు ఇలా సైడ్ బ్యాంగిల్స్ తోటి చేసుకోవచ్చండి. ఏ సైడ్ బ్యాంగిల్స్ అయినా పర్వాలేదు, థ్రెడ్ బ్యాంగిల్స్ అనే లేదు. ఇలా మధ్యలో వేసుకుంటే బాగుంటుంది. ఇలా గోల్డ్ బ్యాంగిల్స్ తోటి కూడా ప్యారప్ చేసుకోవచ్చు. ఇలా సైడ్ బ్యాంగిల్స్ తోటి కూడా చేసుకోవచ్చు అనమాట. దేని లుక్ అదేనండి. చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ వీడియో మాత్రం నచ్చితే మీరు తప్పకుండా నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి. మీకు ఎలా ఉందనేది అయితే కామెంట్ చేసి చెప్పండి.